వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మంచి ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీ చెప్పబోతున్న మీకు గనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. తరువాత రాత్రి సురేష్ కృష్ణ ఇంటికి వెళ్తుంటారు. ఏమైందిరా కృష్ణ, మధ్యాహ్నం ఎక్కడికో వెళ్ళి వచ్చావు, అప్పటి నుంచి డల్గా ఉన్నా. ఏమైంది అని అడుగుతాడు సురేష్. ఏం లేదు లేరా, కొంచెం హెల్త్ బాలేదు అందుకే అని అబద్ధం చెప్తాడు కృష్ణ. కృష్ణ, బీర్ తాగుదామారా అని అంటాడు సురేష్. ఇప్పుడా? అవునుగా, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు కదా తాగాక, అయినా నిజం చెప్తావు అని అంటాడు సురేష్. రే అది కాదురా, సరే పద తాగుతూ మాట్లాడుకుందాం అంటాడు కృష్ణ. ఇప్పుడు చెప్పురా కృష్ణ, ఏం జరిగింది అని అడుగుతాడు సురేష్. సదేరా, మనకు ఇల్లు రెంట్కి ఇచ్చిన అప్పారావు గారు యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అని బాధగా చెప్తాడు కృష్ణ. అవునా? అయ్యో పాపం, ఎప్పుడు జరిగిందిరా అని ఆశ్చర్యంగా అడుగుతాడు సురేష్. మనకు ఇల్లు చూపించి వెళ్తున్నప్పుడు లారీ గుద్దిందంట, 2 రోజులు హాస్పిటల్లో ఉండి మధ్యాహ్నం చనిపోయాడు అని బాధగా చెప్తాడు కృష్ణ. నీకు ఎవరు చెప్పారురా మధ్యాహ్నం అని అనుమానంగా అడుగుతాడు సురేష్. ఆయన భార్య ఫోన్ చేసి, మా ఆయన నీకు ఏదో చెప్పాలంటున్నాడు, త్వరగా అపోలో హాస్పిటల్కి రా బాబు అని ఏడుస్తూ చెప్పింది. నేను ఒక్కసారిగా షాక్ అయ్యా. ఆయన హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉండడం ఏంటి, పైగా నాకేదో చెప్పాలనుకోవడం ఏంటి? ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి. ఇంకా వేగంగా హాస్పిటల్కి వెళ్ళగానే అంతలోపే ఆయన చనిపోయాడు. ఇంకా వాళ్ళ భార్య ఏడుపు చూడలేక భయమేసింది. అక్కడ వాళ్ళ కొడుకు రవి అంటే నువ్వేనా అని అడిగితే, నేను కాదు అని అబద్ధం చెప్పి బయటకి వచ్చేశా అని సురేష్కి మందు తాగుతూ చెప్తాడు కృష్ణ. ఎందుకురా, నువ్వే అని చెప్పొచ్చు కదా అని అంటాడు సురేష్. ఏమోరా, నాకు చాలా భయం వేసింది, అందుకే చెప్పకుండా వచ్చేశా. కానీ అప్పటి నుండి నా మనసులో ఆయన నాకు ఏం చెప్పాలనుకున్నాడు, అసలు నాకెందుకు చెప్పాలి? ఆయన చావు బ్రతుకుల మధ్య ఉండి కూడా నాకు ఏదో చెప్పాలని అనుకుడా అంటే అది ఏదో పెద్ద విషయమే అని నాకు అనిపిస్తుంది అని భయంగా చెప్తాడు కృష్ణ. నిజమేరా, నాకుడా అదే అనిపిస్తుంది, ఏమై ఉంటదో అని అంటాడు సురేష్. ఇలా మాట్లాడుకుంటుండగానే కృష్ణకి ఫోన్ వస్తుంది. ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఫోన్ కట్ చేస్తాడు సురేష్. త్వరగా బండి తీరా అని కంగారుగా అంటాడు. ఏమైందిరా అని ఆశ్చర్యంగా అడుగుతాడు సురేష్. నువ్వు ముందు బండి తీ చెప్తా అని కంగారుగానే అంటాడు కృష్ణ. సరే అని బండి తీస్తాడు సురేష్. పదరా త్వరగా పోనివ్వు అంటాడు అని కోపంగా చెప్తాడు కృష్ణ. సరేరా, ఇంతకీ ఏమైంది రా, ప్లీజ్ చెప్పురా అని అడుగుతాడు సురేష్. మన ఇంటి కిచెన్ గోడ మీద రక్తంతో ఈ ఇంటి నుండి వెళ్ళిపోండి అని రాసి ఉందంట. రవిగాడు ఫోన్ చేసి భయపడుతూ చెప్పాడు అని కంగారుగా చెప్తాడు కృష్ణ. రే కృష్ణ, నాకుడా ఇవన్నీ చూస్తుంటే ఆ జనాలు చెప్తుంది నిజమే అనిపిస్తుందిరా, ఆ ఇంట్లో ఏదో ఉంది అని అనుమానంగా చెప్తాడు సురేష్. రే నువ్వు ముందు త్వరగా పోనివ్వురా అని అంటాడు కృష్ణ. కొద్దిసేపటికి కృష్ణ, సురేష్ ఇంటికి వస్తారు. రవి బయట కూర్చుని ఏడుస్తూ భయపడుతూ ఉంటాడు. వీళ్ళని చూసి రే రండిరా అని భయపడుతూ తీసుకెళ్లి చూపిస్తాడు. వాళ్ళిద్దరూ అది చూడగానే షాక్ అయ్యి భయపడిపోతారు. మొత్తం గోడల మీద అంత అదే రాసి ఉంటుంది. కృష్ణ పక్కకు వచ్చి, మరి కిరణ్ గాడు ఎక్కడికి వెళ్ళాడు రా అని రవిని అడుగుతాడు. వాడు ఎక్కడికో బయటకి వెళ్ళాడు రా అని అంటుండగానే కిరణ్ కూడా వస్తాడు. ఏంట్రా ఏమైంది, అందరూ అలా ఉన్నారు అని నవ్వుతూ అడుగుతాడు. ఒకసారి అక్కడ చూడురా అని కోపంగా అంటాడు. రవి అది చూసిన కిరణ్ భయపడి, అరే మామా ఏంట్రా ఇలా రాశారు, ఎవరు రాశారురా ఇలా గోడల మీద అని అడుగుతాడు. అది తేలికనే కదా, ఇక్కడ కూర్చున్నాం అని అంటాడు సురేష్. అవును, నువ్వు ఎక్కడికి వెళ్ళావురా అని అడుగుతాడు కృష్ణ. సిగరెట్ తాగుదామని అలా బయటకి వెళ్ళాను అని నిదానంగా చెప్తాడు కిరణ్. నీ అబ్బా, వాడిని అలా ఒక్కడినే వదిలేసి వెళ్తావా, వాడు అసలే భయపడుతాడని తెలుసు కదా అని కోపంగా అంటాడు కృష్ణ. ఇక వాళ్ళ నలుగురికి ఇది ఎవరు రాశారో అర్థం కాక అలా అయోమయంగా కూర్చుని ఉంటారు. ఇంతకీ అది ఎవరు రాసి ఉంటారు? ఇప్పటి నుండి ఇక భయం మొదలు. మన ఇంటి కిచెన్ గోడ మీద రక్తంతో ఈ ఇంటి నుండి వెళ్ళిపోండి అని రాసి ఉందంట. రవిగాడు ఫోన్ చేసి భయపడుతూ చెప్పాడు.
అని కంగారుగా చెప్తాడు కృష్ణ. ఇక వాళ్ళ నలుగురికి ఇది ఎవరు రాశారో అర్థం కాక అలా అయోమయంగా కూర్చుని ఉంటారు. అలా ఉండగా ఉన్నట్టుండి ఇంట్లో ఒక భయంకరంగా నవ్వుతున్న శబ్దం వస్తుంది. ఈ నలుగురు భయపడి అందరూ ఒక దగ్గరికి వచ్చి ఒకరిని ఒకరు పట్టుకుని భయపడుతూ కూర్చుంటారు. ఎవరు ఎవరు నువ్వు దమ్ముంటే ముందుకురా అని కోపంగా అరుస్తాడు కృష్ణ. వీడేంట్రా దయ్యాన్ని కంపడమంటున్నాడు, అది వస్తే ఇక్కడ తడిచిపోతుందిరా బాబు అని భయపడుతూ అంటాడు రవిరే. కృష్ణ నువ్వు గమ్ముగుండ్రా, ఏంటిరా అలా అరుస్తున్నావు? అది ఖచ్చితంగా దయ్యమే, దానికి కోపం వస్తే మనల్ని చంపేస్తదిరా అని భయంగా ఏడుస్తూ చెప్తాడు రవి. అయితే చంపుతుంటే చూస్తూ ఉంటామా అని కోపంగా అంటాడు కృష్ణ. లాభం లేదురా, వీడు మనల్ని పక్క చెప్పించడానికే ఉన్నాడు అని అంటాడు కిరణ్. అంతలోనే దయ్యం గొంతు, రే ఈ ఇంటికి మరో ఆశని కలగకూడదు. అలాంటిది నేను వెండి కోసం నడుచుకుంటున్నాను కనుక ఈ ఇంటి నుండి వెళ్ళిపోయి వెళ్ళే చేస్తాను అని కోపంగా అరుస్తుంది దయ్యం. ఆ ముగ్గురు ఆ అరుపులు విని భయపడుతుంటే కృష్ణ మాత్రం మేము వెళ్ళము అని మొండిగా మాట్లాడుతాడు. రే నీ ఒక్కనివి ఉంటే ఉండు అక్క, మేము వెళ్ళిపోతాము అక్క, మమ్మల్ని ఏం చేయకు, నీకు దండం పెడతా, ఉదయాన్నే వెళ్ళిపోతాం అని అమాయకంగా భయపడుతూ అంటాడు రవి. రే రవి నువ్వు ఏం భయపడుతురా, రేపు ఉదయాన్నే మాంత్రికుడిని తీసుకొస్తా, అప్పుడు మనం కాదురా బయటకి వెళ్ళేది, ఈ దయ్యాన్ని బయటకి తరుముతాడు ఆ మాంత్రికుడు అని వెటకారంగా అంటాడు కృష్ణ ఒక్కసారిగా భీకర కోపంతో బలమైన అరుపుతో. రే నిన్ను చంపేస్తారా, నీ రక్తం తాగుతా అని మళ్ళీ కోపంతో నవ్వుతూ మాంత్రికుడిని తీసుకొస్తావా అని గట్టిగా నవ్వుతూ తీసుకురారా, నిన్ను వాడిని ఇద్దరినీ రక్తం తాగి చంపుతా అని కోపంగా గట్టిగా నవ్వుతూ అంటుండగా ఇంట్లో కరెంట్ పోతుంది. ఇక అందరికీ చెమటలు పడతాయి ఎక్కడ ఆ దయం వస్తుందో అని. ఇక రవి కిరణ్ పరిస్థితి భయంతో చచ్చిపోతుంటారు. ఇక అందరూ ఒకరిని ఒకరు పట్టుకుని నిశ్శబ్దంగా అడుగులు వేసుకుంటూ కదులుతుంటే మరోవైపు గజ్జెల శబ్దం వస్తుంటుంది. దేవుడా ఆంజనేయ స్వామి మమ్మల్ని కాపాడు తండ్రి, ఈ ఒక్క రాత్రి దాటితే ఉదయాన్నే వెళ్ళిపోతాం స్వామి అని భయపడి ఏడుస్తూ అనుకుంటారు రవి కిరణ్. మళ్ళీ ఉన్నట్టుండి ఆ గజ్జల శబ్దం ఆగిపోతుందెందరూ హమ్మయ్య అని అనుకునే లోపే ఒక భయంకర రూపం కృష్ణ ముందుకు వచ్చి గట్టిగా అరుస్తుంది. ఆ రూపాన్ని చూసినా వాళ్ళు గట్టిగా అరవడంతో మళ్ళీ సడన్ గా కరెంట్ వస్తుంది. ఆ దయ్యం మాయమవుతుంది. ఇక రవి కిరణ్లు అమ్మబాబోయ్ మేము ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేము, ఇప్పుడే వెళ్ళిపోతున్నాము అని బ్యాగులు తీసుకుని రే సురేష్ నువ్వు కూడా వచ్చే, వానిష్టం ఇక్కడే ఉంటే అది మనల్ని చంపేస్తుంది, నా మాట విను అని రవి కిరణ్లు వెళ్తూ అంటారు. నేను నా ఫ్రెండ్ను వదిలి రాలేను, మీరు వెళ్ళండి అని అంటాడు సురేష్. సరే నీ కర్మ, మంచి చెప్తే నీకు నచ్చదులే, ఆ దయ్యంతో కలిసి ఉండండి అని వాళ్ళిద్దరూ ఇంటి నుండి వెళ్ళిపోతారు. రే సురేష్ నువ్వు కూడా వెళ్ళిపోరా అని జాలిగా అంటాడు కృష్ణ. లేదురా నేను నిన్ను వదిలి వెళ్ళిపోను అని ప్రేమగా అంటాడు సురేష్. ఇక ఆ రాత్రి అలా భయంగా గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం కృష్ణ నిద్ర లేచి అలా బాల్కనీలోకి వస్తాడు. కొద్దిసేపు అలా చూస్తుండగా ఆ ఇంటికి కొద్ది దూరంలో ఒక అమ్మాయి బండి ఆపి ఈ ఇంటిని చూసి ఏడుస్తూ కళ్ళు తీర్చుకోవటం గమనిస్తాడు కృష్ణని చూసిన ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే కృష్ణ వేగంగా క్రిందకి దిగి బైక్ మీద ఆ అమ్మాయిని ఫాలో అయ్యి ఆ అమ్మాయిని అడుగుతాడు. ఎవరు నువ్వు, ఎందుకు ఆ ఇంటిని బాధగా చూస్తూ ఏడుస్తున్నావు, నన్ను చూడగానే వెళ్ళిపోతున్నావు ఎందుకు, అసలు ఆ ఇంటికి నీకు ఏంటి సంబంధం అని అడుగుతాడు కృష్ణ. లేదు నేను ఊరికే అక్కడున్నా అంతే, ఇక వేరే ఏం లేదు, నన్ను వెళ్ళనివ్వు అని అంటుంది ఆ అమ్మాయి. లేదండి ఆ ఇంట్లో దయ్యం ఉంది, మేము ఇక్కడ తెలియక రెంటుకు ఉంటున్నాం, రోజు భయంకర శబ్దాలు అరుపులు, ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోమని గోడల మీద రాస్తున్నారు, నాకు తెలిసి ఈ ఇంట్లో ఏదో జరిగింది, మాకు ఇల్లు చూపించిన బ్రోకర్ కూడా అదే రోజు యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అని బాధగా అంటాడు కృష్ణ. ఆ అమ్మాయి అవునా అని ఆశ్చర్యంగా అంటుంది. అవును ప్లీజ్ అండి నాతో అబద్ధం చెప్పకండి, ఏం జరిగిందో చెప్పండి అని అమాయకంగా అడుగుతాడు కృష్ణ. ఆ అమ్మాయి సరే చెప్తా కాని ఇక్కడ కాదు, రేపు ఉదయం 10కి కోనేటి పార్క్ దగ్గరికి రండి అని బాధగా చెప్పి వెళ్ళిపోతుంది. కృష్ణ కూడా ఇంకా అక్కడి నుండి నిదానంగా వెళ్ళిపోతాడు.
ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు గనుక ఈ వీడియో నచ్చితే మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.